Good morning to one and all. Today we discuss real analysis paper. So real analysis paper లో మనం ఫోర్త్ యూనిట్ లో కొన్ని థీరమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొన్ని థీరమ్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసాం. సో ఈ రోజు నేను చెప్పవలసిన థీరం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన థీరం ఏంటంటే కాచీ మీన్ వాల్యూ థీరం. ఓకేనా? ఏంటండి కాచీస్ మీన్ వాల్యూ థీరం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏ థీరమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం? రోల్స్ థీరము, అలాగే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఆర్ ఫస్ట్ మీన్ వాల్యూ థీరం. సో ఈ టూ థీరమ్స్ మనం సాల్వ్ చేసాం. అలాగే వాటి మీద ఉన్న సమ్స్ మనం సాల్వ్ చేసాం. సో మనకి రోల్స్ థీరం కనుక వస్తే మనం ఏం సాల్వ్ చేయగలిగాం? లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనేది ఈజీగా రోల్స్ థీరం ప్రాపర్టీస్ అంటే స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మనం ఆ యొక్క థీరం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనేది ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనకి ఈ రోజు చెప్పుకునే థీరం కనుక మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి రోల్స్ థీరం రావాలి. అట్ ద సేమ్ టైం మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏదైతే చేసామో సేమ్ ఆ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా మనం కాచీ మీన్ వాల్యూ థీరంకి యూజ్ చేస్తాం. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ అండి, ఏంటి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా మనకి కాచీ మీన్ వాల్యూ థీరం కూడా చెప్పుకుంటాం. కానీ అక్కడ మనం ఓన్లీ వన్ ఫంక్షన్ డిఫైన్ చేసాం, ఎఫ్ డాష్ ఆఫ్ సి. అంటే కండిషన్గా మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు f of a minus f of b minus f of a by b minus a. సో ఇదే కదా ఏ థీరం? ఇది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. సో ఈ రోజు మనకి కాచీ మీన్ వాల్యూ థీరంని టూ ఫంక్షన్స్ డిఫైన్ చేస్తాం. అదేంటంటే ఫస్ట్ మనకి f from closed a to b R and G from closed AB to R అంటే G కూడా వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది ఫార్ములా? F dash of C by G dash of C equal to as is F of B minus F of A by ఇక్కడ ఏమొస్తుంది మనకి G ఫంక్షన్ ఉంది కాబట్టి G వాల్యూస్ G of B minus G of A. ఓకేనా? సో ఇది మనం ఈ రోజు నేర్చుకోబోయే కాచీ మీన్ వాల్యూ థీరం యొక్క కండిషన్. ఓకేనండి? ఇప్పుడు కాచీ మీన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్ ని రాస్తాం. స్టేట్మెంట్ రాసి అలాగే ప్రూఫ్ కూడా చేద్దాం. స్టేట్మెంట్ if first function ఏంటి? f from closed AB to R. AB నెంబర్స్ అనేవి మనకి రియల్ నెంబర్స్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి మనకి? G from closed AB to R అయితే such that మన ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలి? ఫస్ట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ప్రీవియస్ లో ఓన్లీ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఎఫ్ దగ్గరే మనకి కంటిన్యూస్ అవుతుందని చెప్తాం. ఇక్కడ టూ ఫంక్షన్స్ కాబట్టి ఎఫ్ కామా జి ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆర్ క్లోజ్డ్ ఏబి అని రాస్తాం. ఓకేనా? ఎఫ్ కామా జి ఆర్ కంటిన్యూస్ ఆన్ ఎక్కడ మరి? క్లోజ్డ్ ఏబి దగ్గర. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమవుతుంది మనకి? డిరైవబిలిటీ గురించి డిస్కస్ చేయాలి కదా. సెకండ్ కండిషన్ లో ఎఫ్ కామా జి ఆర్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఏ కామా బి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి మనకి?
g of x not equal to 0. ఏంటి మనకి g of x not equal to 0 for all x belongs to open AB there exists C belongs to AB such that మన కండిషన్ ఏంటి f dash of c equal to కింద ఏముంటుంది మనకి g dash of c f dash of c by g dash of c equal to f of b minus f of a by g of a minus g of b minus g of a. సో ఇది మన యొక్క స్టేట్మెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని రోల్స్ థీరం యొక్క 3 కండిషన్స్ ని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ లో స్టేట్ అండ్ ప్రూవ్ అని ఇస్తారండి థీరమ్స్. సో స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ కూడా మనమే రాయాలి. స్టేట్మెంట్ వారు ఇవ్వరన్నమాట. సో ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే if f from closed AB to R and g from a closed AB to R such that ఒక రెండు ఫంక్షన్స్ తీసుకుంటే ఆ ఫంక్షన్ ఫస్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై చేస్తుంది f అలాగే g అంటే f of x ఫంక్షన్ అలాగే g of x అనే ఫంక్షన్ మనకి కంటిన్యూస్ అవుతుందంట ఎక్కడ క్లోజ్డ్ a కామా b అనే ఇంటర్వల్ దగ్గర. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం చెప్తుంది f comma g are derivable on open a comma b అంటే f of x అనే ఫంక్షన్ అలాగే g of x అనే ఫంక్షన్ డెరైవబుల్ అంటే ఏంటంటే మనకి డిఫరెన్షియేషన్ అవుతుంది ఎక్కడ ఓపెన్ a comma b అనే ఇంటర్వల్ దగ్గర. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి g of x not equal to 0. ఓకేనా? ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం ఒకవేళ ఈక్వల్ అయింది అనుకోండి టోటల్ టర్మ్ అంతా ఏమైపోతుంది మనకి 0 అయితే మొత్తం f dash of c by g dash of c అంతా టోటల్ గా మనకి 0 అనేది వస్తుంది. సో అందుకోసం g of x not equal to 0 for all x belongs to a comma b అంటే x అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది మనకి a కి b కి ఇన్ బిట్వీన్ దగ్గర మనకి వాల్యూ అనేది ఉంటుంది. there exist ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే మనకి c belongs to open a comma b such that మన కండిషన్ ఏంటి f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. సో ఇది మన యొక్క స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం ప్రూఫ్ చేస్తాం. ప్రీవియస్ లో మనం ఏం చేసాము లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం ఎలా అయితే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి సాల్వ్ చేసామో సేమ్ అదే ప్రొసెసర్ ద్వారా ఇప్పుడు కూడా మనం ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేస్తాం. అదేంటంటే మనకి పై ఫ్రమ్ క్లోజ్డ్ AB to R అని తీసుకుని అక్కడ మనకి పై ఆఫ్ x అంటే ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకుని దాని నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? ప్రూఫ్ ఏమవుతుంది ఫస్ట్ మనం ఏం డిఫైన్ చేయాలి ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి కదా. let us define a function. ఆ ఫంక్షన్ ఏంటంటే మనకి పై ఫ్రమ్ క్లోజ్డ్ AB to R. సో క్లోజ్డ్ AB to R వెళ్దాం. సో ఇప్పుడు phi of x అనే ఫంక్షన్ ఎలా ఉంటుంది f of x plus k g of x. మనం ప్రీవియస్ లో లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ phi of x అనే టర్మ్ ఎలా తీసుకున్నాం phi of x అనే ఫంక్షన్ f of x plus k x. కానీ ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి f of x plus k g of x. సో x ప్లేస్ లో మనం g of x ని తీసుకుంటాం. ఓకేనా?
g of x equal to f of x plus k of g of x, where k belongs to R. k అనేది ఒక కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ అనేది మనకి రియల్ నెంబర్స్ అన్నమాట. such that it gives phi of x equal to phi of a equal to phi of b. కంపల్సరీగా ఆ ఫంక్షన్ అనేది మనకి ఏం ఈక్వల్ అవుతుందంటే phi of x equal to phi of b అనేది సాటిస్ఫై అవుతుందని రాస్తాం. ఇప్పుడు సాటిస్ఫై అవుతుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. phi of a equal to phi of b. ఇక్కడ phi of a అంటే ఏంటి? phi of x అనే ఒక ఫంక్షన్ కదా. సో ఇప్పుడు ఆ x ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి. సో ఏం రీప్లేస్ చేస్తే మనకు వచ్చే ఫంక్షన్ ఏంటి? f of a ప్లస్ k g of a. నెక్స్ట్ మనకి phi of b కావాలి, అంటే x ప్లేస్ లో మనం b ని రీప్లేస్ చేయాలి. f of b ప్లస్ k g of b. సో ఇప్పుడు k టర్మ్స్ ని ఒక సైడ్ అలాగే f టర్మ్స్ ని ఒక సైడ్ రాద్దాం. k g of a ఇది ఇటు సైడ్ వస్తే పాజిటివ్ టర్మ్, లెఫ్ట్ సైడ్ వస్తే మనకి నెగటివ్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. k g of b ఈక్వల్ టు f of b మైనస్ f of a. సో ఇందులో నుంచి మనం k కామన్ తీయొచ్చా? k కామన్ తీస్తే g of a minus g of b equal to f of b minus f of a. సో మైనస్ కామన్ తీయండి. ఎందుకు మైనస్ కామన్ తీయాలి? అక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? g of b minus g of a కావాలి. సో దానికోసం నేను మైనస్ కామన్ తీస్తాను. అప్పుడు మనకి b అనే టర్మ్ ఫస్ట్ వస్తుంది. g of b minus g of a equal to f of b minus f of a. సో టోటల్ గా ఇప్పుడు మనకి ఏమొచ్చింది టర్మ్ మైనస్ k ఇంటూ g of b మైనస్ g of a ఈక్వల్ టు f of b మైనస్ f of a. సో దీన్ని ఇటు సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి డివైడ్ అవుతుంది. టోటల్ గా మైనస్ k ఈక్వల్ టు f of b minus f of a by g of b minus g of a. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇప్పుడు ఈ కండిషన్ మనకి కంటిన్యూస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. అట్ ద సేమ్ టైం డిరైవబుల్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. f comma g are continuous on closure AB. సో f comma g అనేది కంటిన్యూస్ అవుతే ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క ఫంక్షన్ కూడా మనకి ఏమవుతుంది? కంటిన్యూస్ అవుతుంది కదా. సో అదే ఎందుకంటే మనకి f of x అనే ఫంక్షన్ g of x అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి సో f comma g కంటిన్యూస్ అయితే కంపల్సరీగా phi అనే ఫంక్షన్ కూడా మనకి కంటిన్యూస్ అవుతుంది. phi ఈక్వల్ టు f of x plus kg of x is also continuous on ఎక్కడ క్లోజర్ ఏబి దగ్గర. సో కంటిన్యూస్ అవుతుందని తెలిసింది. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి? డెరివేటివ్ కూడా అవుతుందో లేదో చెక్ చేద్దాం. f comma g are
derivable on open a comma b. f of x అనే ఫంక్షన్ g of x అనే ఫంక్షన్ మనకు డిరైవబుల్ అవుతుందని తెలుస్తుంది. సో అప్పుడు phi of x కూడా మనకి డిరైవబుల్ అవుతుందా, ఎందుకంటే అందులో మనకి f of x అనే ఫంక్షన్ ఉంది, g of x అనే ఫంక్షన్ ఉంది. సో అది కూడా అవుతుంది కాబట్టి సో phi of x equal to f of x plus g of x is also derivable on క్లోజ్డ్ ఓపెన్ ఏబి దగ్గర. సో ఇప్పుడు మనకి కంటిన్యూస్ అవుతుంది, అలాగే డిరైవబుల్ కూడా సాటిస్ఫై అయింది. సో పై ఆఫ్ ఏ ఈక్వల్ టు బి కూడా సాటిస్ఫై అయిందా లేదా, అక్కడ మనం సాల్వ్ చేసామా. సో రోల్స్ థీరం ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి సాటిస్ఫై అయ్యి అని రాదు. అండ్ also satisfies the phi function phi of x equal to phi of a equal to phi of b. సో మనకి రోల్స్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి, ఒక ఫంక్షన్ ఇస్తే అది కంటిన్యూస్ అవ్వాలి, డిరైవబుల్ అవ్వాలి, అలాగే phi of f of a equal to f of b అవ్వాలి. సో ఈ థర్డ్ 3 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి సో ఇప్పుడు మనం phi satisfies all the properties of Rolle's theorem అని రాస్తాం. Therefore phi satisfies all properties of Rolle's theorem. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చూపించాలి, దేర్ ఎగ్జిస్ట్ C belongs to open AB such that f dash of C equal to అంటే రోల్స్ థీరం లో phi dash of C equal to 0 కదా. సో ఇక్కడ మనం సాల్వ్ చేస్తూ టోటల్ గా f dash of C by g dash of C equal to f of b minus f of a by g of b minus g of a కింద మనం తీసుకురావాలి. ఓకేనా. సో అది రాద్దాం. ఒకవేళ రోల్స్ థీరంలో ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, f dash of c ప్రూవ్ చేయాలి కదా. సో మనకి ఇచ్చిన తీసుకున్న ఫంక్షన్స్ అనేది పై లో ఉంది కాబట్టి phi dash of c మనం ప్రూవ్ చేస్తాం. Therefore there exists C belongs to interval of AB such that phi dash of C equal to 0. సో మనకి ఇక్కడ phi of x అంటే ఏంటి, మనకి phi of x అంటే మనకి f of x plus kg of x. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, డిఫరెన్షియేషన్ కదా. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. phi dash of x అంటే డిఫరెన్షియేషన్ అంటే డెరివేటివ్ చేస్తే మనకి f dash of x ఫంక్షన్ వస్తుంది, అలాగే కాన్స్టెంట్ అనేది అలాగే ఉంటుంది, g dash of x వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది phi dash of c అంటే ఎక్స్ప్రెషన్ మనం ఏం తీసుకోవాలి, c తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది phi dash of c equal to f dash of c plus k into g dash of c. ఇక్కడ మనకి phi of c equal to 0 అంటే ఇది 0 అవుతా, ఈ టోటల్ టర్మ్ కూడా ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి 0 కదా. సో రాదు phi dash of c plus k g dash of c equal to 0. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, f dash of c equal to ఈ పాజిటివ్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్తే మనకి నెగటివ్ టర్మ్ k g dash of c. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనకి k టర్మ్ అటు సైడ్ నుంచి g dash of c ని తీసుకొస్తే మనకి
f dash of c by g dash of c equal to minus a. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 to ఏమవుతుందండి, ఇక్కడ మైనస్ కే వచ్చింది, ఇక్కడ మైనస్ కే వచ్చింది. అప్పుడు f dash of c by g dash of c ఈక్వల్ టు ఇది రాయొచ్చా? సో మన థీరం అనేది సాటిస్ఫై అయింది. ఫ్రమ్ 1 and 2 f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. Hence proved. సో ఇది మనకి కాచి మీన్ వాల్యూ థీరం. ఓకేనా? సో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మన యొక్క థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి? సో ఆల్ మన రోల్స్ థీరంకి అలాగే లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరంకి అలాగే కాస్ట్ మీన్ వాల్యూ థీరంకి స్టేట్మెంట్ ఒకటి. కానీ ఒక కండిషన్ ఉంటుంది, f dash of c ఈక్వల్ టు 0. అదేంటి మనకి రోల్స్ థీరం. f dash of c ఈక్వల్ టు f of b minus f of a by b minus a అయితే మనకి అదేంటి లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం. సో కాచి మీన్ వాల్యూ థీరం అంటే మనకి f dash of c by g dash of c ఈక్వల్ టు f of b minus f of a by g of b minus g of a. సో ఇక్కడ మనకి కండిషన్ ప్రూవ్ చేసేది మారుతుంది, కానీ ఆ ఇచ్చిన ఫంక్షన్ అనేది కంపల్సరీగా మనకి కంటిన్యూస్ అవుతుంది, డిరైవబుల్ అవుతుంది. సో అది మనం స్టేట్మెంట్లో రాస్తాం. సో ఇప్పుడు ప్రూవ్ చూద్దాం. ప్రూఫ్ ఏంటి మనకి? లెట్ డిఫైన్ ఏ ఫంక్షన్. సో దాన్ని ప్రూవ్ చేయడానికి నేను కండిషన్స్ ప్రూవ్ చేయడానికి నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాను. అదేంటంటే పై ఫ్రమ్ క్లోజ్డ్ ఏ బి టు ఆర్. అంటే ఏబి నెంబర్స్ అనేది మనకి రియల్ నెంబర్స్కి వెళ్తున్నాయని దీని యొక్క మీనింగ్, ఫంక్షన్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా, అందులో ఉన్న ఎలా ఉన్నాయంటే పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి కే టర్మ్ అనేది ఏంటంటే ఒక కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ కోసం ఎలా రాశారంటే వేర్ కే బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే ఏంటి మనకి రియల్ నెంబర్స్, అది దాని యొక్క మీనింగ్. సచ్ దట్ ఇట్ గివ్స్ ఈ యొక్క ఫంక్షన్ కంపల్సరీగా మనకి ఇది సాటిస్ఫై అవుతుందని రాస్తాం. పై ఆఫ్ ఎక్స్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి తీసుకున్న తర్వాత సో మనకి పై ఆఫ్ ఎక్స్ అంటే తెలుసు ఫంక్షన్. సో అందులో మనకి ఎక్స్ ప్లేస్ లో ఏం తీసుకుంటే మనకి పై ఆఫ్ ఏ వాల్యూ పై ఆఫ్ ఏ అనే ఫంక్షన్ తెలుస్తుంది కాబట్టి సో అది రాస్తాం. నెక్స్ట్ పై ఆఫ్ బి కూడా తీసుకున్నాం, సో అది కూడా రాస్తాం, దాని ఫంక్షన్ కూడా. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చిందండి, మైనస్ కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనే ఒక కండిషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇది మనకి కంటిన్యూస్ అవుతుందో లేదో, డిరైవబుల్ అవుతుందో లేదో, అసలు రోల్స్ థీరం అనేది సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం తీసుకున్న ఫంక్షన్ అనేది. సో f comma g are continuous on closed a. సో మనకి స్టేట్మెంట్ లో ఉన్నది ఇక్కడ రాస్తాం. సో అయితే మనం తీసుకున్న ఫంక్షన్ కూడా సాటిస్ఫై అవుతుందా లేదా, ఎందుకంటే f of x అలాగే g of x అనే ఫంక్షన్స్ అయితే మనకి కంటిన్యూస్ అవుతుంది అని చెప్పి, సో మనకి ఫైల్లో కూడా f of x అలాగే g of x ఉంది కాబట్టి సో కంపల్సరీగా అవి కూడా ఏమవుతాయి మనకి కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ a దగ్గర ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ మనకి కంటిన్యూస్ అవుతుంది కదా, నెక్స్ట్ డిరైవబిలిటీ కూడా చెక్ చేస్తాం. f comma g are derivable on open a. సో phi equal to f of, సో phi of ఫంక్షన్ కూడా మనకి డిరైవబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి phi of a equal to phi of b కూడా అయింది కదా. సో ఇది మళ్ళీ త్రీ ప్రాపర్టీస్ దేనికి సంబంధించి మనకి రోల్స్ థీరంకి సంబంధించింది కాబట్టి సో phi satisfy all properties of రోల్స్ థీరం అని చెప్పాం. సో నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు రోల్స్ థీరంలో f dash of x ఈక్వల్ టు c ని ప్రూవ్ చేయాలి.
అప్పుడు మనకి టోటల్ కాషీ మీన్ వాల్యూ థీరం యొక్క కండిషన్ అనేది మనకి వస్తుంది. సో దానికోసం C belongs to AB such that y dash of C equal to 0. ఇది ఏంటి కండిషన్? రోల్స్ థీరం యొక్క కండిషన్. ఇక్కడ మనకి f డాష్ లో మనకి తీసుకున్న ఫంక్షన్ అనేది 5 లో ఉంది కాబట్టి y dash of C అని ఇక్కడ రాయడం జరిగింది. సో ఇప్పుడు మనకి phi of x అంటే తీసుకున్న ఫంక్షన్ ని రాసాం. ఇక్కడ మనకి phi డాష్ కావాలి కాబట్టి సో దానికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి f dash of x plus k g dash of x వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే అంటే మనకి c లో ఉంది కాబట్టి x కాస్త మనకి c లోకి చేంజ్ చేస్తాం. చేంజ్ చేసిన తర్వాత f dash of c plus k g dash of c అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ టర్మ్ ని అంటే ఇది 0 కి ఎలా ఈక్వల్ చేస్తానంటే pi dash of c equal to 0 అంటే ఈ వచ్చిన వాల్యూ కంపల్సరీగా మనకి ఏమవ్వాలి ఈక్వల్ టు 0 అవ్వాలి కాబట్టి సో ఈక్వల్ టు 0 కింద తీసుకున్నాం. సో అప్పుడు మనకి ఏమైంది f dash of c equal to ఈ టర్మ్ ఇటు సైడ్ కి వస్తే మనకి రైట్ సైడ్ కి వస్తే మనకి నెగటివ్ కింద చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ f dash of c by g dash of c equal to -k. సో దీని ఈక్వేషన్ 2 అనుకుంటాం. సో ఫ్రమ్ 1 అండ్ 2 కండిషన్స్ చూసుకున్నట్లయితే k - k వాల్యూ అనేది వచ్చింది. సో ఆ ప్లేస్ లో మనం f dash of c by g dash of c తీసుకోవచ్చు కదా. సో అది రాసిన తర్వాత మనకి అసలు కాషీ మీన్ వాల్యూ థీరం యొక్క కండిషన్ అనేది మనకి వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. సో ఇదండి మనకి కాషీ మీన్ వాల్యూ థీరం యొక్క ప్రూఫ్. సో ఇప్పుడు వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అనదర్ ఫార్మ్ ఆఫ్ కాషీ మీన్ వాల్యూ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో కొన్ని సందర్భాల్లో మనకి స్టేట్మెంట్ అనేది మార్చి ఇవ్వచ్చు. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? స్టేట్మెంట్ if f from closed a plus a comma a plus h tends to r and g from closed a plus h to r such that ఫస్ట్ కండిషన్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. ఇక్కడ మనకి ఏం చేంజ్ అయింది క్లోజ్డ్ a కామా b. ఇక్కడ మనకి అనదర్ ఫార్మ్ వచ్చేసరికి b ప్లేస్ లో a ప్లస్ h కింద ఇస్తారు అంతే. సో మన కండిషన్స్ అన్ని సేమ్. ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి f కామా g ఆర్ కంటిన్యూస్ అవ్వాలి. క్లోజ్డ్ a కామా a ప్లస్ h దగ్గర ab దగ్గర మనకి b వాల్యూ ఒకటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ f కామా g ఆర్ డెరైవబుల్ ఓపెన్ a కామా a ప్లస్ h. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి మనకి if g dash of x not equal to 0 then x belongs to AB such that zero less than x less than 1 such that f dash of c by g dash of c అంటే c కి ఇక్కడ మనకి ఏమవుతుంది a plus h కదా a plus h equal to f of b అంటే మనకి a plus h minus f of a by f of g of a plus h minus g of a. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే మనం ఫస్ట్ కాచి మీన్ వాల్యూ థీరం ఏదైతే ఉందో అనదర్ ఫార్మ్ కూడా అంతే. కానీ ఇక్కడ మనం b ప్లేస్ లో మనం a ప్లస్ h కింద కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు.
సో కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇలా స్టేట్మెంట్ కనుక ఇస్తే కనుక మనం అది కాచి మీన్ వాల్యూ థీరం అని తెలుసుకొని మనం ప్రూఫ్ అనేది సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు కాచి మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లం చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ C by using CMVT curve. CMVT is nothing but a Cauchy mean value theorem. For the function f of x equal to 1 by x square, g of x equal to 1 by x on closed A. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే f of x ఇచ్చేసారు, g of x ఇచ్చేసారు. మన ఫార్ములా ఏంటి? Cauchy mean value theorem యొక్క ఫార్ములా f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. సో ఆ ఫార్ములాలో వీటి యొక్క వాల్యూస్ వేస్తే మనకి సరిపోతుంది. అలాగే చెక్ చేద్దాం కంటిన్యూస్ అవుతుందో లేదో, అలాగే డిరైవబుల్ అవుతుందో లేదో చెక్ చేసిన తర్వాత ఫార్ములా వేసి సాల్వ్ చేస్తే మనకి సి వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా సింపుల్ అండి, ఎందుకంటే మనకి f of x ఫంక్షన్ ఇచ్చేస్తారు, g of x ఫంక్షన్ కూడా ఇచ్చేస్తారు. డైరెక్ట్ గా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి రావాల్సింది ఏంటంటే ఫార్ములాస్, ఏంటంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కావాలి. ఇక్కడ మనకి f of x అనే ఫంక్షన్ ఇచ్చారు, దీనికి డిఫరెన్షియేషన్ కావాలి కదా. సో డిఫరెన్షియేషన్ చేయాలంటే మనకి 1/x² కి ఫార్ములా తెలియాలి, అలాగే 1/x కూడా మనకి ఫార్ములా తెలియాలి. అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ఫార్ములాస్, అవి కూడా మనకి డెరివేటివ్ ఫార్ములాస్ అనేది రావాలి. సో సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి f of x equal to 1/x² and g of x equal to 1/x. సో మనకి పాలినామియల్ ఫంక్షన్ లో కనుక ఉంటే అది ఏమవుతుందండి, కన్ఫర్మ్ గా కంటిన్యూస్ అవుతుంది. సో అది రాదు, f, g are continuous on closed A. సో ఇప్పుడు డిరైవబిలిటీ కూడా అవుతుందో లేదో చెక్ చేద్దాం. డిరైవబిలిటీ అంటే ఇచ్చిన ఫంక్షన్ కి మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో f dash of x కి డిఫరెన్షియేషన్ చేయండి, d/dx of 1/x² చేస్తే ఏమొస్తుంది మనకి -2/x⁴ అంతే కదండి. ఆల్రెడీ మీకు డిఫరెన్షియేషన్ వచ్చని అనుకుంటున్నాను. సో ఒకవేళ రాకపోతే ఎలా చేయాలంటే దీన్ని d/dx of x² ని ఎలా రాసుకోవచ్చు, 1/x² ని x⁻−2 కింద రాయొచ్చా. సో ఈ ఫార్మాట్ అనేది ఎలా ఉంది, d/dx of x⁻n ఫార్మాట్ లానే కదా ఉంది. సో దీనికి ఫార్ములా ఏంటంటే n × x⁻n−1. ఓకేనా. సో ఇప్పుడు n అంటే వాల్యూ ఎంత, ఇక్కడ మనకి n అంటే వాల్యూ -2. సో దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ n కదా, n అంటే -2, x⁻n−2 అంటే n అంటే వాల్యూ ఎంత మనకి ఇక్కడ -2 -1. సో టోటల్ గా -2 × x⁻−3 x⁻−3 ఎలా రాసుకోవచ్చు, -2/x⁻3 కింద రాసుకోవచ్చా. సో అందుకోసమే నేను ఇక్కడ -2/x⁻3 అనేది వేసాను. ఓకేనండి, అర్థమైందా ఎలా ఒకవేళ డిఫరెన్షియేషన్ తెలియకపోతే సో దాన్ని n లోకి కన్వర్ట్ చేయండి. x⁴n అంటే కన్ఫర్మ్ గా అందరికీ ఫార్ములా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ సెమిస్టర్ లో నేర్చుకుంటాం కదా. సో అప్పుడు మనకి బాగా యూజ్ అయ్యే ఫార్ములా ఇది కాబట్టి సో కన్ఫర్మ్ గా గుర్తుంటుందని ఈ మోడల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. నెక్స్ట్ మనకి g of x కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం.
g of x equal to 1 by d by dx of 1 by x. దీని ఫార్ములా ఏంటి మనకి -1 by x స్క్వేర్ అంతేనండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, లేకపోతే దాన్ని ఎన్లో కన్వర్ట్ చేసి ఇది ఎలా అయితే సాల్వ్ చేశానో దాన్ని కూడా ట్రై చేయండి. సో కన్ఫామ్గా మనకి -1 by x స్క్వేర్ అనేది వస్తుంది. సో దీనికి డైరెక్ట్గా ఫార్ములా కూడా ఉంది. సో ఇప్పుడు మనకి డెరైవబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అయిందండి. therefore I write f comma g are derivable on closure AB. సో ఇప్పుడు మనకి కంటిన్యూస్ అయింది, అలాగే డిరైవబుల్ కూడా అయింది. సో therefore అయింది మనకి కంటిన్యూస్ అయితే డిరైవబుల్ అయింది కాబట్టి కాషీ మీన్ వాల్యూ థియరం అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనం కండిషన్ అనేది చెక్ చేద్దాం. చెక్ చేస్తే మనకి సి వాల్యూ అనేది తెలుస్తుంది. therefore f comma g satisfies all properties of CMVP. షార్ట్ కట్ లో రాసాను, మీరు ఫుల్ ఫామ్ గా రాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, చెక్ చేయాలి కదా. there exists C belongs to A comma B such that f dash of C by g dash of C equal to f of B minus f of A by g of B minus g of A. సో ఇప్పుడు మనకి f of C అంటే వాల్యూ తెలుసు, ఎందుకంటే f dash of x అలాగే g dash of x తెలుసు కదా. సో x ప్లేస్ లో మనం c తీసుకుంటే మనకి f dash of C అలాగే g dash of C వాల్యూస్ కూడా తెలుస్తాయి. సో రాద్దాం. f dash of C అంటే వాల్యూ ఎంత వచ్చింది, f dash of x కి, లేకపోతే ఇక్కడ రాసుకోండి f dash of C equal to -2 by C cube and g dash of C వాల్యూ ఏమవుతుంది మనకి -1 by C square. సో ఈ రెండింటిని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో. -2 by C cube by -1 by C square ఈక్వల్ టు f of B అంటే మనకి ఏమొచ్చింది, f of B అంటే మనం x ప్లేస్ లో B ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 by B square minus f of A అంటే x ప్లేస్ లో A అంటే 1 by A square by g of B అంటే g of x ఫంక్షన్ లో మనం B ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 1 by B minus నెక్స్ట్ g of A 1 by A అంతేనా. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. అప్పుడు ఏమొస్తుంది -2 by C, ఇది బైలో ఉంది కాబట్టి సో దీన్ని నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. పైకి తీసుకెళ్తే -c² by 1 is nothing but of c², ఇక్కడ మైనస్ మైనస్ మనకు ప్లస్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అయ్యి మనకి c అనేది ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది మనకి a² అలాగే b² కనిపిస్తుంది. ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది -2 by c³ ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతే ఏమవుతుంది -c² by 1 ఈక్వల్ టు ఫస్ట్ ఈ వాల్యూకి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఎల్సిఎం అనేది మనకి a² b² అవుతుంది. అవునా, అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై కింద దానికి ఎల్సిఎం ఏమవుతుంది బిఏ ఏబి పైన కూడా మనకి ఏ మైనస్ బి అవుతుంది. సో దీన్ని కూడా రెసిప్రోకల్ చేస్తే -2/c ఇక్కడ క్యూబ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మనకి సి టర్మ్ ఒకటే ఉంటుంది. మైనస్ మైనస్ ప్లస్ అంటే 2/c ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ ఇది కూడా రెసిప్రోకల్ అవుతే ఏమవుతుంది మనకి ఏబి బై ఏ మైనస్ బి అంతేనా. సో ఇది కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ అలాగే ఏబి టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కి ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఇక్కడ మనకు ఒక టర్మ్ క్యాన్సిల్ అయింది కదా ఇంకేముంటుంది 1 టర్మ్ ఉంటుంది ఏబి టర్మ్ ఇంటూ 1 బై ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ మైనస్ బి క్యాన్సిల్ అయింది. టోటల్ గా మనకి ఇక్కడ సి వాల్యూ అనేది ఏమొచ్చింది 2/c ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏబి. సో ఓన్లీ మనకి సి వాల్యూ కావాలి కాబట్టి రివర్స్ చేయండి. అప్పుడు మనకి సి అనేది ఫ్రంట్కి వస్తుంది కదా రివర్స్ చేస్తే c/2 ఈక్వల్ టు ఏబి బై ఏ ప్లస్ బి. సో 2 నట్ సైడ్ తీసుకుంటే సి ఈక్వల్ టు 2a ప్లస్ 2ab బై ఏ ప్లస్ బి. సో సి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇదే మనకి సొల్యూషన్ ఓకేనా. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇస్తారు అలాగే జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని సాల్వ్ చేసి కంటిన్యూస్ అవుతుందో లేదో చెక్ చేస్తాం అలాగే డిరైవబుల్ అవుతుందో లేదో కూడా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఫార్ములాలో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సి వాల్యూ అనేది తెలుస్తుంది. కన్ఫామ్గా సి వాల్యూ అనేది మనకి క్లోజ్డ్ ఏబి ఇంటర్వెల్ దగ్గర ఉంటుందో లేదో చెక్ చేయాలి. సో ఏబి ఇంటర్వెల్లో మనకి ఏ ఉంటుంది బి ఉంటుంది కాబట్టి సో వాల్యూస్ తీసుకుని చేస్తే కన్ఫామ్గా మనకి సి వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ ఆఫ్ ఏబికి మధ్యలో ఉంటుంది ఓకేనా. సో ఇది మన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ చూసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను మీరు హోంవర్క్ కింద ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది √x జీ ఆఫ్ ఎక్స్ అనేది 1/x. సో ఒకసారి ప్రాబ్లమ్ చదువుతాను. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి బై యూజింగ్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు యూజింగ్ ద Cauchy mean value theorem for the function f of x equal to √x and g of x equal to 1/√x for all x belongs to closed AB. సో ఇది కూడా సేమ్ మన ప్రీవియస్ ప్రాబ్లం ఏదైతే చేసామో అలాగే చేస్తాం. Given that f of x equal to √x అలాగే g of x equal to 1/√x. సో f g అనేది మనకి కన్ఫర్మ్ గా కంటిన్యూస్ అవుతాయి ఆన్ క్లోజ్డ్ ఏబి దగ్గర. నెక్స్ట్ f dash of x ఈక్వల్ టు డెరివేటివ్ చేస్తే √x కి డెరివేటివ్ ఏంటి మనకి 1/2√x. ఫార్ములాస్ రావాలన్నది అందుకే. నెక్స్ట్ అండ్ g dash of x ఈక్వల్ టు 1/√x కి మన ఫార్ములా 1/2x పవర్ 3/2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 ఇంటూ ఎక్స్ ఇంటూ √x. సో దీన్ని స్ప్లిట్ చేసామనుకోండి √x అంటే ఎంత మనకి 1/2 ఇంటూ ఎక్స్ కదా. సో దీన్ని బేసిస్ ఆర్ ఈక్వల్స్ పవర్స్ని యాడ్ చేస్తే
1/2 ప్లస్ 1 అంటే 3/2 వస్తుంది కదా. సో అందుకోసం నేను ఇలా కన్వర్ట్ చేశాను, అంటే సింప్లిఫై కోసం. ఇక్కడ మనకి 2√x ఉంది, అలాగే 2 ఇంటూ x√x ఉంది. సింపుల్గా మనకి క్యాన్సిల్ అవడం కోసం అలా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి f, g are derivable on open AB. సో ఇప్పుడు మనకి కంటిన్యూస్ అయితే డెరైవబుల్ అయింది. సో కాచి మీన్ వాల్యూ థీరం అనేది సాటిస్ఫై అయింది. therefore f, g are satisfies the CMDT, Cauchy mean value theorem. Then మరి ఇప్పుడు ఏం చూపించాలి, there exists C belongs to AB such that మన ఫార్ములా ఏంటి, Cauchy mean value theorem యొక్క ఫార్ములా f dash of C by g dash of C equal to f of B minus f of A by g of B minus g of A. సో f dash of C అంటే డెరివేటివ్ దగ్గర మనకి f of x ప్లేస్ లో మనం c ని తీసుకుంటాం. f dash of C ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1/2√C. అలాగే g dash of C దగ్గర మనకి ఏమొస్తుంది 1/2 ఇంటూ C ఇంటూ √C. అంతేనా. x ప్లేస్ లో మనం c ని రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ f of B అంటే వాల్యూ ఏమవుతుంది, x ప్లేస్ లో b తీసుకోవాలి, f of √B. అలాగే f of A అంటే √A. నెక్స్ట్ g of B అంటే 1/√B. అలాగే g of A అంటే 1/√A. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి f dash of C అంటే వాల్యూ ఎంత 1/2√C by g dash of C అంటే 1/2C√C equal to f of B అంటే √B minus √A by నెక్స్ట్ 1/√B minus 1/√A. సో ఇది వచ్చింది మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మనకి 1/లో ఉంది కాబట్టి సో ఇది ఏమవుతుంది మనకి రెసిప్రోకల్ అవుతుంది కదా. రెసిప్రోకల్ అవుతే 1/2√C, రెసిప్రోకల్ అయితే ఈ వాల్యూ అనేది ఫస్ట్ వస్తుంది 2C√C by 1. అంతేనా. సో ఇక్కడ మనకి 2√C, ఇక్కడ కూడా 2√C క్యాన్సిల్ అయింది. ఇంకా మనకి రిమైనింగ్ C వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ √B మైనస్ √A, ఇది కూడా 1/లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏమవుతుంది మనకి √A ఇంటూ √B బై √A మైనస్ √B. సో టోటల్ ఇక్కడ మనకి C వాల్యూ అనేది మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ √B మైనస్ √A ఇంటూ ఇది బైలో ఉంది కాబట్టి సో రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది మనకి √A ఇంటూ √B బై √A మైనస్ √B. అంతేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయడం కోసం దీన్ని మైనస్ కామన్ తీస్తాను. అప్పుడు ఏమవుతుంది మనకి √B మైనస్ √A ఇంటూ √A మైనస్ కామన్ ఇస్తే √B మైనస్ √A. సో ఈ టర్మ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు మనకి టోటల్ ఏముంది మైనస్ √A ఇంటూ √B. సో C వాల్యూ అనేది మనకి తెలిసింది. సో C అనేది ఎగ్జిస్ట్ అవుతుందంటే √A దగ్గర √B
మీ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాం కాబట్టి మనకి సి వాల్యూ అనేది తెలుసు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఏది ఇచ్చినప్పటికీ కూడా అది కన్ఫామ్గా మనకి కంటిన్యూస్ అవుతుంది, డెరివేటివ్ అవుతుంది. అది రాసేది మనం రాసిన తర్వాత మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆ వాల్యూస్ తీసుకుని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తూ దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటే మనకి సి వాల్యూ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, అది నేను హోంవర్క్ కింద ట్రై చేయండి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, అలాగే జీ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ మైనస్ ఎక్స్. దీన్ని ట్రై చేయండి. ఓకేనా? క్వశ్చన్ అంతా అంటే మనకి find the value of c by using cm vt for the function f of x equal to e power x and g of x equal to e power minus x for all x belongs to a comma b. ఓకేనా? సో మనకి ఇక్కడతో యూనిట్ 4 అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం రీమన్ ఇంటిగ్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అది మనకి 5th యూనిట్. సో థ్యాంక్ యూ 1 and all.